కొందరు బాధపడతారచ్చు, నా మీద కోపం వత్తవచ్చు. కానీ దయచేసి ఇంట్లున్న నిజాయితీ పాయింట్ ఏందో చూడాలని నేను కోరుకుంటున్నా. మన ముగ్గురు రిలీజియన్లు మన భారతదేశంలో వాళ్ళు ఎన్నడూ మారుతారో ఏమో, నాకైతే నెత్తి ఖరాబ్ అయిపోతుంది. మన మోడీ సారు నానా ఒకరోజు ఇంట్లో ఉండి బయట ఉన్న వైరస్ అంతా చచ్చిపోతుందని ప్రేమగా చెప్పిండు. వీళ్ళు ఏం చేసిండ్రు, పొద్దుగా దాకా ఇంట్లో ఉన్నారు మంచిగానే, పొద్దుంత పోయినాక పీసలు లేచి ఎల్లు వేసినట్లే చేసిండ్రు సాపు. బయటకు వచ్చి ఒక్కొక్కడైతే కింద రేకేసి కొడుతుండు, పెద్ద రేకేసి కొడుతుండు. 100 మంది ఒకటి తాటు ఉండి చప్పట్లు కొడుతుండు. ఒరే భయ్ మీరు యూనిటీ ఉండొద్దు అని చెప్పింది అన్నమాట. అందరు కలిసి ఒక తాటు ఉండొద్దు, ఈ వైరస్ అంటుకుంటుంది అని మొత్తం వలగొట్టినట్టు చేస్తే వాళ్ళు దానికంటే ఇంకెక్క చేసిండ్రు. ఇదే కొంతమంది అయితే బ్యాన్లు కొట్టుకొని అసలు ఎందుకు అంటే వీళ్ళు బ్యాన్లు కొడితేనే కరోనా చచ్చిపోతా అనుకుంటుండ్రో ఏందో. ఒకడు కింద పల్లెం నేసి కొడితే అది నొక్కుపోయింది, పెద్ద కట్టెతో కొడుతుండంటే అది మొత్తం ఇట్లా అప్పడం లెక్క అయిపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దాన్ని కొడితేనే వైరస్ చచ్చిపోయింది. అట్లా కాదు బాబు, మీరు అందరూ మన డాక్టర్లకు పోలీసులకు ఒక రకమైన బూస్ట్ ఇచ్చినట్లుంటుంది. అట్లా చేస్తే అబ్బా మా కోసం ఈ మా ప్రజలందరూ ఇంత ముంగడికి వస్తున్నట్టే మేము కూడా సైనికులతో సమానంగా అనుకునే రోజు వచ్చింది అని మేము కూడా ఏదో ఒకటి మేము నిరూపించుకోవాలని వాళ్ళకు ఒక ఎనర్జీ రావాలని ఇది ఒక చిన్న ఐడియా చేస్తే మీరందరూ దాన్ని సున్నా చేసి పడేసిండ్రు. ఇది హిందువుల లెక్క. ఇంకొకళ్ళు అంటారు ఆవుది యూరిన్ తాగితే ఏదైనా చిన్న పెద్ద దానికి మనం చిత్ర పరీక్ష చేయాలి. కానీ పెద్ద పెద్ద వీటికి ఏదో సీమ కుడితే ఏదైనా మందు పెడితే నడుస్తుంది, పాము కుడితే నువ్వు వేడుకోవాడికి దొరకపోవాలా, నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటే ఎడతాడా మనిషి వీక్తాడు. ఇటువంటి వీటికి కొన్ని డ్రామాలు చేయొద్దు. మీరు యాడ పరీక్ష చేసి ఆడ నిరూపణ అయిందని నీకు నచ్చితే కొంతమందికి ఒక డాక్టర్ అంటే నచ్చుతాడు, ఆడికి పోయితే ఆ డాక్టర్ని చూడంగానే వాళ్ళకి సగం తక్కువ అవుతుంది. అది లెక్క వేరు, మీకు నచ్చింది కాబట్టి మీకు తక్కువదంటే లెక్క వేరు. కానీ అందరి మీద అది పనిచేస్తా అనుకున్నాడు తప్పు. ఇది వీళ్ళది. ఇక క్రిస్టియన్లకు వస్తే గోకరోనా అన్నట, నీ పెద్దల జుట్లకు పోతుంది, అది కోపం వస్తుంది. గోకరోనా అనుకుంటే వీళ్ళు ప్రేయర్ చేస్తే మీ అందరు వీక్తారు. దానికంటే ముందు అందరు ఒక 100 మంది ఒక తాటు ఉంటే కొంచెం బతుకుడు ఎట్లన్నా తెలుసుకోండి కదా. బయటకు వెళ్ళకపోతే కొన్ని రోజులకు ఏమైంది, మిగతా గిన్ని సంవత్సరాలు ఉంటాయి. మరి ఇప్పుడు బయటకి వెళ్ళి ఆగమాగని చేస్తే కొంతమంది అయితే ఇంకా ముసలోళ్ళు నేను నిన్న నా ఇది ఏమున్నది అయ్యా అయిపోయింది. ఇక నువ్వు చచ్చిపోతే నువ్వు గంగలో పోతావచ్చు, కానీ మరి రేపు పొద్దున నీ మనమాలు ఎట్టుకోవాలా, నీతోటి మీ ఇంట్లో కొనిపోతే నువ్వు తెలివి లేదా? నువ్వు అన్ని చూసినా ఇక పోయినా ఏం కాదు. మరి మీ వాళ్ళు చూడద్దా ఈ ముసలోళ్ళ తర్వాత ఇట్లా? ఇక ముస్లింలు అయితే కొంతమంది అబ్బా ఒకడైతే చెప్పతరం కాదు, మేము నమాజ్ చేస్తాం కాబట్టి మాకు రోగం తలగది, మీ గుళ్ళల్లో భయం పడితే మా మస్జిద్లకు వచ్చి కూర్చోండ్రి. కొంచెమన్నా బుద్ధి ఉన్నదా? 1400 ఏళ్ల సంది ఎప్పుడన్నా మదీనా బంద్ అయిందా? తెలివి లేదా? ఇలా బంద్ పెట్టిన రేపు పిసలేసి బంద్ పెట్టిన వాళ్ళకు కొంచెమన్నా పుర్రె లేదు. మా ప్రాఫిట్ ఏం చెప్పిండ్రు అబ్బాయి, కోపం వస్తుంది. మహమ్మద్ ప్రాఫిట్ ఏం చెప్పిండు, ఓళ్ళకన్నా ఏడన్నా ఒక తెగకు లేదా ఒక ప్రాంతంకు ఏదన్నా రోగం వస్తే ఆ నుంచి వేరోళ్ళు మంది పోవద్దు, ఆడికి వేరోళ్ళు పోవద్దు. గంత సక్కదానని చెప్పిండు. నెత్తి లేదా? చదరు ఖురాన్ చదరు, జస్ట్ అట్లా హిందువుల్ని కొట్టాలా. హిందువులు కూడా భగవద్గీత చదవరు, అట్లా ముస్లింలను కొట్ట. ఇదే రోకు, ఆడికి నెగిటివ్ వీడికి నెగిటివ్, లోపటేమున్నదో ఎవ్వడికి తెలియదు. ఇద్దరు బుక్కులు చదువుకోరు, జస్ట్ అట్లా అంటారు ఇట్లా మీదికి వెళ్ళి. ఈడు ఖురాన్ చదవలేడు, ఈడు వాళ్ళ మస్జిద్లకు పోయితే ఏం కాదంటుండు. మరి ఆడనేమో మదీనా బంద్ చేసి కూర్చున్నారు, వాళ్ళకి తెలివి లేవా? మళ్ళా అదేమో మనకు అనరాదు కానీ అది చదివితేనట వైరస్ చచ్చిపోతాయట. వాళ్ళకి చంపేసిండ్రా బాబా అట్లా. మరి ఇరాన్ వాళ్ళు వాళ్ళందరూ ముస్లింలు గారు, వాళ్ళు చచ్చిపోతున్నారు. మరి అంత కుప్పలు. ఈ క్రిస్టియన్లు ఏమో మేము ప్రేయర్ చేస్తే వీళ్ళు బతుకుతామంటారు, ఇక్కడ అమెరికాలో చచ్చిపోతున్నారు మంది. హిందువులేమో మేము ఇది చేస్తే గోమూత్రం తాగితే ఏం కాదంటారు, ఇప్పుడు ఇండియాలో పెరుగుతున్నారు. ఇది ఏంటంటే మల్టిప్లేషన్ ఘోరంగా అవుతుంది. మీ అందరికి దండం పెడతా, కోపం అయితే నన్ను తిట్టుండ్రు, కానీ ఇది మల్టిప్లేషన్ ఘోరంగా అవుతుంది. ఒక మనిషి ఒక రోజు కనీసం ఒక మామూలుగా మంచిగా సైడ్కు ఉండే మనిషి 3కి మంచగలుగుతాడు. ఇది ఇప్పుడు మొత్తం మందికి వాకిందనుకో, మన భారతదేశంలో ఒక 20 రోజులు మల్టిప్లేషన్ అయిందనుకో, 20 రోజులు మల్టిప్లేషన్ అయిందనుకో, ఒక 100 కోట్ల మందికి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఒక 20 నుంచి 30 రోజుల మధ్యలో రోజు దాని పరంగా అది మల్టిప్లేషన్ అయిందనుకో, ప్రతి ఒక్కరికి కరోనా వస్తుంది, తప్పించుకుంటూ కష్టమవుతుంది. చచ్చిపోతే బొంద పెట్టేందుకు జాగ దొరకది. ఇటలీ పరిస్థితి ఒక చూడుండ్రి, ఫోన్లు ఓపెన్ చేసి ఆ సినిమాలు ఈ సాంగ్లు చూసే బదులు కొంచెం చూసిస్తే కొంచెమన్నా జ్ఞానం వస్తుంది. మా అమ్మ ఒక్కో తరగతి కూడా చదువుకోలేదు భయ్, 2-3 రోజులే దానికి వీడియోలో లింకులు పంపించిన, అది ఇప్పుడు ఎట్లుండాలో అట్లుంటుంది. నా లెక్క ఆలోచించేటోళ్ళు ఒక అన్ననో ఒక తమ్ముడో ఒక అమ్మకు కొడుకో ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు. మీరన్నా కానీ మీ అమ్మోళ్ళకు మీ ఇంటోళ్ళకు సంజాయించి చెప్పుకుండ్రి.
ఈ బయటకు వచ్చి సపోర్ట్ కొట్టేటోళ్ళు అయితే నాకు భలే విచిత్రం అనిపించింది. అందరు చదువుకున్న వాళ్ళే గుంపులు గుంపులు ఉన్నారు. వాళ్ళు కరోనా చచ్చిపోయింది అనుకుంటున్నారు. భగవంతా మీకేం చెప్పాలని, నేను అది కరోనా చచ్చిపోలేదు, రోడ్ల మీద ఉన్నది చచ్చిపోయింది. ఒకవేళ మనుషుల లోపల ఉన్నది అట్లనే ఉంటుంది. మీరు ఒక 100 మంది ఒకటి తర గుంపు కూడితే ఆ 100 మందిలో ఒక్కోడు కరోనా వచ్చినట్టు ఉన్నా కూడా ఇవాళ ఇరాను ఇటలీ పరిస్థితి మనకు వస్తుంది. అవి చిన్న చిన్న దేశాలు, లెక్క పెట్టదగ్గ దేశాలు. ఎంతమంది చచ్చిపోయినరో లెక్క దొరుకుతుంది, ఎంతమంది కరోనా వచ్చిందో లెక్క దొరుకుతుంది. మన భారతదేశంలో నీకు ఏది ఎటు ఒక తలుచుకుందామంటే కూడా ఉచ్చబడిపోతుంది. కాబట్టి కొంచెం ప్లీజ్ మీరు మీకు తెలిసిన వాళ్ళకన్నా కానీ అంటే మీ ఇంటోళ్ళనన్నా మంచిగా చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటోళ్ళని మంచిగా చూసుకోండి. మీ ఇంటోళ్ళకి ఇది చెప్పుండ్రి. తెలియని వాళ్ళు ఉంటారు. ఇక హైదరాబాద్లో అయితే బండ్లు వేసుకొని పోతుండ్రు, అయితే కార్లు వేసుకొని పోతుండ్రు. నాకు తెలిసి కార్లో పోతుండ్రు అంటే మ్యాక్సిమం మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. అందులో తెలివి లే వాళ్ళకు. బయటకు వెళ్ళి తిరగద్దానికి అంత మంచిగా చెప్పంగా మీకు నెత్తిల పురుగు దొల్లుతున్నది. ఇట్లా నాకు ఎంత కోపం వచ్చిందంటే, నాకు వీడియో చూడంగానే ఒక పెద్ద రాడ్డు పట్టుకొని నీ అమ్మ ప్రతి ఒక్క కారు కొట్టుకుంటా అన్ని అద్దాలు వలగొట్టుకుంటా పోబుద్ది. అట్లా అనిపించింది. ఏమైపోతుంది, మీరు కూడా చచ్చిపోతారు. మంది ఏదో నాకేమో ఇప్పుడు ఈ స్వార్థం కాదు, అరే నాకేం కాదురా బయట దత్తారు కదా అనుకున్నట్లు కాదు. ఇది చుట్టూరుగా తిరిగి మీ పిల్లల కోసం మీరు ఎంతో కష్టపడుతుంటారు. 1000 రూపాయలు మా కొడుకు నువ్వు ఎందుకోసం సంపాదించుతున్నావు, నీ కొడుకు రేపు పొద్దుగాల ఏదో వేయాలని 1000 రూపాయలు సంపాదించుతున్నావు. ఇవాళ ఆ 1000 రూపాయల కోసం నువ్వు బయటకు పోతున్నావు. నీ కొడుకు వీక్తాడు, నువ్వు ఓడికి పెడతావు ఆ 1000 రూపాయలు తెచ్చి. నిన్ను బాధ పెట్టాలని అనుడు కాదు విషయం. నేను కొంచెం తెలివి ఆలోచించుండ్రి. దయచేసి దండం పెడతా, మన భారతదేశంని కాపాడుండ్రి ప్లీజ్.